హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఆకుకూరల రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది 3 టైప్స్ ఆఫ్ ఆకుకూరలు: తోటకూర, పాలకూర, మెంతి కూర అండి. బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక బాగా వాష్ చేసుకోవాలండి. ఆకుకూరలు ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు వెల్లుల్లి ఒక ఫుల్ రెబ్బలు పెట్టేసుకున్నాను. తర్వాత టమాటోస్ ఒక దాంట్లో 2గా చేసుకున్నాను. ఆనియన్స్ కూడా అలాగేనండి. ఒక దాంట్లో 2, ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి. ఒక 4 స్మాల్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవన్నీ మగ్గించుకోవాలి. ఇలా చేసి చూడండి. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా తినడం మొదలెడతారండి. ఎందుకంటే అంటే అంత టేస్టీగా అవుతుంది. ఏం ఏమీ ఏరి పారేయరు. టమాటోలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ అంత బాగుంటుంది. చేసి చూడండి. ఇప్పుడు మగ్గిపోయిందండి. మగ్గిపోయిన వెల్లుల్లి తీసి పొట్టు తీసుకుంటాను. అలా పెట్టేస్తే తొందరగా వచ్చేస్తుంది, ప్లస్ వేగిపోతుందని అలా పెట్టుకున్నాను అందులో. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిపోయాయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అదే ఆయిల్లో ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర అండి. ఆ ఉన్న ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫస్ట్ తోటకూర వేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అది. అందుకే కింద పార్ట్‌లో తోటకూర ఫస్ట్ వేసుకొని, ఆ తర్వాత మెంతి కూర, ఆ తర్వాత పాలకూర వేసుకున్నానండి. కలుపుకొని మగ్గనివ్వాలి. ఉడికిపోవాలండి బాగా. ఆ ఉన్న ఆయిల్లోనే ఉడికిపోద్ది. చేసి చూడండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఈ స్టేజ్లో అండి కొంచెం పసుపు, కారం అండి, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇంత వేసుకుంటున్నాను. కలుపుకొని మగ్గించుకోవాలండి. ఉడికిపోవాలి. అది బాగా సాఫ్ట్గా అయిపోవాలి. కొంచెం తోటకూర రఫ్గా ఉంటుందండి. మెంతి కూర, పాలకూర అయితే త్వరగా ఉడికిపోతుంది. అస్సలు వాటర్ వేయనవసరం లేదండి. ఆకుకూరలకి అవే ఉడికిపోతాయి. వాటర్ అస్సలు వేసుకోకూడదు. ఆ తర్వాత వచ్చేసి మిక్సీ గ్రైండర్లో ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుందండి. వెల్లుల్లి మనం మామూలుగా తాలింపులో వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా అయితే మనం తీసి పక్కన పెట్టేము, హెల్తీగా ఉంటుందని వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటోస్, తర్వాత కాస్త ఉప్పు అండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ అస్సలు వేయకూడదండి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు ఇది ఉడికిపోయిందండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆల్రెడీ మగ్గించుకున్నాం కాబట్టి, ఆయిల్లో వేగింది కాబట్టి మనం ఇందులో వేసేయచ్చండి. ఇలా ఆకుకూరలు బాగా ఉడికిపోయింది. ఇది కూడా ఆయిల్లో వేగింది. ఫస్ట్ వేయించుకున్నాం కదా, వేయించుకుని మగ్గించుకుని తర్వాత గ్రైండ్ చేసుకున్నాము. బాగా కలుపుకోవాలండి. అందులో ఆకుకూరల్లో కలిసిపోవాలి. చేసి చూడండి ఎలా వచ్చింది. వాటర్ అసలు వేసుకోకూడదండి. కాసేపు లిడ్ పెట్టేస్తే కొంచెం ఆయిల్ తేలుతుందండి. ఆ స్టేజ్లో కట్టేయాలి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అసలు వాటర్ యూస్ చేయలేదండి ఇక్కడ. చేసి చూడండి. అంటే ఏమీ ఏరి పారేయరండి.